ఉపనాయకుడిగా నేను అడగడం లేదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పౌరుడిగా అడుగుతున్నాను. 50% మ్యాండేట్ వచ్చినటువంటి నువ్వు, 151 స్థానాలు వచ్చినటువంటి నువ్వు, ఒక్క ప్రజా సమస్య మీదైనా సరే ఈ 30 రోజులు మాట్లాడావంటే ఎక్కడ కూడా మాట్లాడలేదు. నువ్వు చేస్తున్న పాలన ఏంటి? ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగతంగా కక్ష పెట్టుకొని దేశ స్వాతంత్రంలో ఎప్పుడూ ఏ ప్రతిపక్ష నాయకుడికి చెయ్యనటువంటి అవమానాలు నువ్వు చేస్తున్నావు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పేంటని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అడుగుతున్నాను, మీ ద్వారా అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు రోజుకి 18 గంటలు కుటుంబాన్ని విడిచిపెట్టి, విలాసాలు విడిచిపెట్టి, ఎక్కడ ఉండడానికి అవకాశం లేకపోతే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం గురించి, ప్రజల గురించి, ప్రజల బాగోగుల గురించి పనిచేయడం చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పు అని చెప్పి నేను అడుగుతున్నాను. మీరు చూస్తే ముఖ్యమంత్రి గారికి భద్రతనంతా తగ్గించారు. ఎంత దౌర్భాగ్యం! డెమోక్రసీలో ముఖ్యమంత్రులు వస్తుంటారు, ప్రభుత్వాలు వస్తుంటాయి. సాక్షాత్తు నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు భద్రత విషయం జోలికి రాలేదు. ఏ రోజైతే ముఖ్యమంత్రిగా ఉన్నాడో అటువంటి భద్రతని నీ తండ్రి కూడా అవకాశం ఇచ్చాడు. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు నువ్వు మాజీ ముఖ్యమంత్రివి కాదు, లేకపోతే సీనియర్ నాయకుడివి కాదు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక సామాన్య నాయకుడిగా నీకు అడిగినటువంటి భద్రత నీకే కాదు, నీ కుటుంబ సభ్యులకి ఇచ్చాం. ఎందుకంటే గౌరవించాలి. ఇవి శాశ్వతం కాదు. ఎవరు అధికారంలో ఉన్నా సరే ప్రతిపక్షాన్ని గౌరవించాలి, నాయకులను గౌరవించాలి, నాయకుల యొక్క ప్రాణమానాలని గౌరవించాలని మేము ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మేము సెక్యూరిటీ ఇచ్చిన సంగతిని కూడా గుర్తు చేస్తున్నాను. మీరు ముఖ్యమంత్రి అయిన తెల్లవారు నుంచే చంద్రబాబు నాయుడిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని సెక్యూరిటీని అంతా తొలగించారు. మేము ప్రతిపక్ష హోదాలో ప్రజలకి కలవడానికి, ఏమో మేము విలాసాలు చేయడానికి కాదు, లేకపోతే మేమేదో ఫంక్షన్లు చేయడానికి కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు కలిసి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని మాకొక అవకాశం ఇవ్వండి అని ప్రజావేదికని అడిగాం. మేము అడగడం తప్పు. ఇలాంటి దుర్మార్గ పాలన ఉంటుందంటే మేము అడగకే పోదు. ప్రజావేదిక ఈరోజు కూలిపోకుండా ముచ్చటగా ఉండేది. మేము అడిగాం కాబట్టి, మాకు ఇవ్వాలి కాబట్టి, ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదికలో ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి దానిని ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించకూడదని ఒక కక్షపూర్తిగా ప్రజావేదికని మన కళ్ళ ఎదుట కూల్చినటువంటి సంగతిని కూడా మీ అందరూ ఒకసారి గుర్తు పెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాను. రెండవది, ప్రజావేదిక అయిపోయింది. ఈరోజు నేను చాలా బాధపడుతున్నాను. తెలుగు ప్రజలారా, ఒకసారి మీరు ఆలోచన చేయమని కోరుతున్నాను. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 5 సంవత్సరాల కష్టాల్లో ఈ రాష్ట్రం గురించి, మన గురించి రాత్రింబవళ్ళు కష్టపడినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇల్లుని కూలతోస్తామని ఈరోజు నోటీస్ అంటించారంటే ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేసి అప్రమత్తం కావాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు మేము పాత్రికేయ సమావేశం పెట్టాం. ఎందుకు పెట్టామంటే ప్రతిపక్షంలో ఉండేటప్పుడు గ్లోబల్ ప్రచారం చేశారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గ్లోబల్ ప్రచారం చేసి ప్రజలకి తప్పుదోవ పట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దాన్ని స్ట్రైటన్ చేయాలని ఈవేళ సమావేశం పెట్టాం. మొన్నటి వరకు ప్రజావేదిక ఎటువంటి పర్మిషన్లు లేకుండా సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వైలేట్ చేసి ప్రజావేదికలో కూర్చొని సమావేశాలు పెడుతున్నారు. కాబట్టి దానిని మేము కూలదోశామని సమాచారం ఇచ్చారు. ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎటువంటి పర్మిషన్లు లేకుండా కృష్ణా నది ఒడ్డున ఒక ఇంటిలో నివాసం ఉంటున్నారు, పర్మిషన్లు లేవని దీన్ని కూల చేయాలని ప్రజలకి తప్పుదోవ పట్టించడానికి ఈరోజు నోటీస్ అంటించారు. ఈరోజు ముఖ్యమంత్రికి ఎక్స్పీరియన్స్ లేదు, అవగాహన లేదు. ఏదో ముఖ్యమంత్రి అయ్యాను, నా చేతిలో అధికారం ఉంది, ఇష్టానుసారంగా సెలవు ఇస్తే నువ్వే పప్పులో కాలేసినట్టుగా అవుతుంది. కనీసం ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లైనా సరే, లేకపోతే బయట నుంచి అనుభవజ్ఞులైనా సరే సలహాలు తీసుకొని పరిపాలన చేస్తే
ఈ సమస్యలు ఈ నెల రోజుల్లో మనకు వచ్చేవి కాదు. ఎవరిని అడగకుండా, ఎటువంటి సలహాలు తీసుకోకుండా ఒకటే ధ్యేయం, చంద్రబాబు నాయుడిని, వారి కుటుంబాన్ని ఇన్సల్ట్ చేయాలి, అవహేళన చేయాలి, రోడ్డు మీద పడేయాలి అని ఒక కక్షపూరితంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ తప్పును మా మీద వేస్తున్నారు. ఏమీ పెర్మిషన్లు లేకుండా చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటున్నారని, కనీసం ఇంకిత జ్ఞానం ఉన్నవాళ్ళు, రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళం, అందులో ఇంత ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి అటువంటి తప్పులు చేయరు. మేము ఎందుకు వచ్చాం? సరదా గురించి రాలేదు విజయవాడ. మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకుందామని, మన రాష్ట్రాన్ని మనమే ముందుకు తీసుకువెళ్దామని కష్టకాలంలో వస్తే ఇక్కడ ఉండడానికి కూడా స్థలం లేకపోతే ఆ రోజు ఈ భవనాన్ని అద్దెకు తీసుకున్న విషయం కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఆ రోజు అద్దెకు తీసుకున్నప్పుడే అన్ని విషయాలు పరిశీలన చేశాం, పెర్మిషన్లన్నీ ఉన్నాయి. రేపు భవిష్యత్తులో సిఆర్డీఏ దీన్ని మళ్ళీ తీసుకుంటే ప్రభుత్వ ఆస్తి కింద వస్తుంది, అప్పుడు మనం డెసిషన్ తీసుకోవచ్చని అన్ని విషయాలు చూసే మేము ఇంటిలో దిగితే చంద్రబాబు నాయుడు గారు ఒక్క పెర్మిషన్ లేదు, రూల్కి వ్యతిరేకంగా ఇంట్లో ఉంటున్నారని ఆదరా బాదరాగా, ఏమండి మేము తప్పు చేస్తే ఇంత రాత్రింబవళ్ళు మీరు మమ్మల్ని ఎలా చేయవలసిన అవసరం ఏముంది? ఒక 10 రోజులు 20 రోజులు ఆగితే ప్రపంచం తిరగబోలిపోదు, ఆంధ్ర ప్రజలకు అన్యాయం జరిగిపోదు, లేకపోతే ఒక 4 రోజులు ఆలస్యమైతే ఈ ప్రపంచంలో పెద్ద నష్టం జరిగిపోతుందనే విషయం కాకుండా కావాలని ఎరా చేయడానికి ఇటువంటి